మీ ఉద్యమ నేపథ్యం ఏంటి? ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంటి? అనేక సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ జాతికి మేల్కొల్పడానికి ఎంతో కొంత. హిందూపూర్ ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అందుకు దారితీసిన అంశాలే. కొన్ని వేల ఓటర్లు కూడా వేసిన సంగతి. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీకు ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఏం చెప్తారు? మేము ఎవరికి వ్యతిరేకం కాదు. పరిటాల శ్రీరామ్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది ఒక ప్రచారం. అంటే ఈ సాన్నిహిత్యం మీకు ఎలా ఏర్పడింది పరిటాల శ్రీరామ్తో? సమస్య ఉందంటే మాలలు మనువాదులు అనే ఒక అభిప్రాయాన్ని మందకృష్ణ ఈ మధ్యకాలంలో వెలిబుచ్చడం జరిగింది. దీంతో మీరు ఏకీభవిస్తారా? మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కున్నది. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా. మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? మనువాదులు అంటే నేనైతే పూర్తి స్థాయి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అధికార ప్రతినిధి అని చెప్పుకునే మహాసేన రాజేష్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తరచూ మాట్లాడడం జరుగుతుంది. నిలకడలేని మనసు రాజేష్కి ఖచ్చితంగా మాది